సివిల్ సర్వెంట్ అవ్వాలంటే ఏం చేయాలనే క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, గూగుల్లో చూస్తారు. ఐఏఎస్ కావాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు కోరుకున్నందువల్ల, మిత్రులు కోరుకున్నందువల్ల, లేకపోతే నువ్వు కోరుకున్నందువల్ల చేయకు. నేను 9వ తరగతిలో సిన్స్ ఐ వాజ్ బ్రైట్ అండ్ మెరిటోరియస్ క్లాస్ టాపర్, నన్ను మా స్కూల్ రిప్రజెంటేటివ్ గా పంపించారు. సమ్ క్విజ్ దే కండక్టెడ్ అండ్ ప్రైజ్ వచ్చింది. ఫైనల్ డే రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలిచి అవార్డు ఇప్పించారు. ఫస్ట్ అక్కడి నుంచి ఆ రోజు పుట్టింది. హౌస్ గివ్స్ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ బట్ ఇట్ డస్ నాట్ జనరేట్ ఇన్కమ్. వాళ్ళకి అప్పటి వరకు లేనటువంటి కోరిక ప్రభుత్వం వెళ్ళి ఇచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. గవర్నమెంట్ జిల్లా వచ్చిందని తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఉన్నాయన్ని అమ్మేసి ఎక్కువగా వడ్డీకి తీసుకొస్తారు. ఇప్పుడైతే 3 రూపీస్ 5 రూపీస్ కూడా వడ్డీ ఉండేది. ట్రాప్ నుంచి బయటకు తీసుకురావడానికి నాకు ఇల్లు వచ్చింది ఒక నాటిక రాసి, జనాభా ఏ విధంగా కంట్రోల్ చేస్తే కుటుంబం బాగుంటుంది, తర్వాత దేశం కూడా బాగుంటుంది, మమ్మల్ని కనొద్దు అనేటువంటి ఒక నాటికను కూడా నేను గ్రామాలను అది కూడా ప్రదర్శించడం చేయడం జరిగింది. ఈ హైదరాబాద్లో ఎన్ని స్లమ్స్ ఉన్నాయని అర్బన్ పావర్టీ చూసేటువంటి వింగ్ ఒకటి ఉంటుంది. 1400 ఉన్నాయి సార్ అన్న. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క స్కీమ్ కూడా వచ్చింది. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటి ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ల్యాండ్ పూల్ చేయాలి. వాట్ ఈస్ సునామీ కన్వర్జెన్స్ మోడల్ అంటే అత్యంత వేగంగా చేయాలి. కన్వర్జెన్స్ అంటే అందరినీ కలుపుకొని పోవాలి. అట్లా చేయటం మూలంగానే నాకు అప్పుడు ప్రధానమంత్రి అవార్డు ఫర్ బెస్ట్ సివిల్ సర్వెంట్ ఎందుకు వచ్చిందంటే దీనికే వచ్చింది.